ఎంతసేపు అంటావు నీ పండు పాడుగాను ఎందుకు కొడుతున్నా నిద్ర రాగా లే ఏంది ఇప్పుడే తెల్లారుతుందా ఏంది పిలుతాండే వాడాడు లే ఏమని పొద్దున చేయకాడ చేసేవే దేవుడు అని కొడుతున్నావు దుడ్డని నవ్వుతున్నావు బాగా అనుకుంటా అయితే మాయ కానీ మీ అదిన పనికి పోయింది మీ అన్న కూడా పనికి పోయిండు నువ్వు ఏదైనా పని చూసుకుంటే ఏమవుతుంది కాదే ఇంకేం పని చూసుకోని నేను చూసుకుంటలేదా ఇదే పెద్ద పని నాకు నీకు కొంచెమన్నా మానం అనిపించలేదా తింటానో వెళ్ళెలకలం అంటానో ఏదైనా పని చూసుకుంటే ఏంది అవ్వా నీ పనిలో మన్ను మునదాకా పొలవాన్ని ఎత్తి అయిపోయా ఇట్లా వంటే జీవనం తీస్తుందిరా నీ పాంచన్ అయితమాయే కానీ నువ్వు సప్పుడే ఇంట్లో ఉన్నావు అనుకో నాకంత చిట పెడుతుంది పని చూసుకొని చేసుకో నువ్వేం పని చేస్తున్నావు రుబ్బుతున్నావు ఇంట్లో బొట్టు పెట్టి పెట్టుకొని నేనేం పని చేయాలి నాకు నా మొగలు లేడా చేసి పెట్టడానికి ఇంకోటి నేను ఉండగా మొగని మళ్ళా ఓ దిక్కుమాలినాడా నా మొగడంటే నువ్వేరా అది కూడా తెలియదు నేనా పంప పనికి మరి పోయిరా పో నువ్వే నువ్వు రావా నా తలకాయ తినకు మీ అదిన ఉన్న మీ అన్న వచ్చే వరకు నువ్వు పనికి పోయి రావాలి ఇవ్వాలి నేను తాగేస్తుంటే అందరిని చంపుతా నువ్వు తాగేరా ఏమన్నా బొర్రేరా సాయంత్రంలో పని చూసుకొని రా రేపు పొద్దుగాల పనికి పో లేదనుకో కాళ్ళు ఇరగ కొడతా అబ్బో ఇది నేను పని చూసుకోకపోతే నాకు కాలు కొడతాట నేను ఉత్తరం నానే బొట్టి తీసి గుత్తే నాటి మీద మొత్తం మంచిగా వండాలి మళ్ళీ 6 నెలల దాకా నీ అసంటోని బోరద కొడుకు నేను అయితే కానీ పని చూసుకొని రా ఆడ గోసుల పని ఉన్నది ఏం పని ఉందే మళ్ళా ఏమైనా పని ఉన్నదా పొలం అయిపోయా పాడుగాను పొలంలో పని కాదు రోజు పోయొచ్చే పని మంచిగా చూసుకో 500-600ది అరే ఏం ఎత్తున్నావురా నేను పని ఉంటే ఎవరు రాదురా బాయ్ ఇబ్బంది అవుతుంది ఇంట్లో బాగా పనా నువ్వు భలే ఉన్నది గంత భూమి ఉంది గంత కథ ఉంది మొదడాక పొలం పనిలో బిజీ ఉంటే మళ్ళీ పని చూడంటున్నావు పొలం పనులు ఏముండేరా 6 నెలల దాకా మళ్ళీ పొలం ఎత్తుమంటే మళ్ళీ అటు పోకునే ఏం కాదు మందు కరెంట్ పెడితే అయిపోయా కాదే ఇప్పుడు నీకు పని చేసుకునే అవసరం ఏమొచ్చింది చెప్పు అదే ఏం చేయమంటావురా ఇంట్లో అది నేను ఉరికి చంపుతుంది ఏదైనా పని చూసుకోమని ఏ పనైనా మంచిదిరా అక్కడ దుకాణంలో అంటావా చెప్పు ఎట్లా నాకు బత్తలమై అంటావా మందు బత్తాలో సిమెంట్ బత్తాలో సలాకమై అంటావా లేదా బాత్రూమ్ అడుగుతారు వాళ్ళు ఏం కాదురా నాకు పైసలు కావాలి నువ్వు భలే ఉన్నాయి పైసకు పోయి తింటారానే ఏమో బాత్రూమ్ అడుగుతా ఏదైనా పడుతుంది ఇగో నువ్వు పని చేస్తా అంటే నెంబర్కి పని ఉంది తగ్గలపల్లి కాడ వైన్స్లో కన్నా ఒక మంచి వాళ్ళని అన్నాడు చేస్తావు చెప్పు మాట్లాడడం వైన్సా ఇంకేంది ఓ బీర్ అమ్మచ్చు ఇంకో బీర్ కూర్చోచ్చు చెప్పరా పోదా మరి పో ఇప్పుడు ఏ అన్న పోవడేందుకే నేను ఫోన్లో సెట్ చేస్తావు హలో అన్న నమస్తే అదేమన్నా వైన్స్లో మంచి కావాలంటివి మరి అన్న ఉన్నాడు చేస్తారట ఎప్పటి నుంచి రమ్మంటావు రేపటి నుంచి రమ్మంటావా ఇక మరి జీతం 1000-2000 ఎక్కువ రాదే మరి మొన్న ప్రాతిగా 10,000 అంటే తక్కువ కాబట్టి అంతేనా సరే సరే మరి రేపు నుంచి చదువుతాడు ఇక రేపు నుంచి పొద్దున ఇంకేంది 10 గంటల వరకు ఉంటాడు ఓకే డన్ సరేనే ఇక అన్న 10,000 జీతం అంటే వచ్చే నెల వరకు మళ్ళీ ఒక నెల చూసి పెంచుతారట 10,000 జీతం సర్ది తెచ్చుకోమన్నాడు సర్ది అడగొంటావు పట్టుకపోతా పొద్దుల పోతే మళ్ళీ రాత్రి దాకా ఎందుకంటే గిరాక్ బాగుంటుంది సరే సరేనా రేపు పొద్దులవా పొద్దుల అదే ఇంక తగ్గల పెళ్ళి తెలిసే కదా వైన్స్ అది తెలిసే నాకు తెలిసే పోతా మరి ఇక మన డౌట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడదాం మనోడే అన్న సరే సరే ఓకే అబ్బా దుర్సండ్రా నీ బాన్షన్ నన్ను పనిగొలేసింది ఇది అన్నది అవునా చూసినావా పట్టవాటిలు ఈ పనుడు ఏంది కథ ఏంది ఇది కోమకైనట్టు అందరు చూస్తే ఆహా ఇది గిట్ల తింటుంది ఏం లేదు ఇక్కడ దీని వాటి దొడితే అని పోద్ది మీకెళ్ళి ఉన్నది లేవా అమ్మా
పోయింది నా పెనం కోమాలకే ఎదురు దేవుడా. ఇంకా చూడు లేచి కూర్చుంటుంది ఇప్పుడు. లే అమ్మ లే లే. ఏం పుట్టింది నీకు నల్లమొగపోడా? కొడి చంపుతాను నీ చేతులు ఇరిగిపోను. అబ్బా నువ్వు సాగు రాని తినాలి గాను. నిన్ను నేను ఏమన్నా కోమ నుంచి బయటపడ్డా. ఏం కాదు ఏమంటే పోతే మీకు తినవాడు కొడితే. ఏమన్నుంటే పోయేది నాకు కాదు నీకు. పెళ్ళాళ్ళు ఎవడన్నా చీపురు కట్ట పట్టి కొడతాడా? ఇంట్లో వచ్చిందే పోతుందేమో. గది కూడా తెలియదా? నీ ముఖమైన అద్దంలో చూసుకున్నావా దొంగ బాడుకావు? అవునే నీకు మొగడదే లేవలేదు ఆరకే కొడుతుంది. మరి పెళ్ళం అంటే లచ్చిందేవేమో కొడతావా గట్లా? ఓ లచ్చిందేవి ఇలా వంటది మంచి లచ్చిందేవి. నేను వచ్చినాకనే నీకు ఇలువ, లేకపోతే నీకు ఇలువ నాది. ఓ అంతా పల్లిపాతర ఇల్లంతా బంగారం బంగారం. నిన్ను మళ్ళీ మొక్క మీద చంపితే మళ్ళీ ఎవడు ఏర్పాటు చేయద్దు 3 రోజుల దాకా. అయితే కానీ పని చూసుకున్నావా? ఏమైంది పని ముచ్చట? పని అందులోనే పని వేసిన పని ఇంకేం పని అదే చీపురు కట్టి ఇరగాలే. ఏం పనో మంచిగా చెప్పు. ఇంకేం పని అందులోనే పని అంటే పొలం లేసే మందుల దుకాణాలనా? ఏ గది కాదు పిస్తానా నేనేసే మందు కానీ. ఏంది నువ్వేసే మందా? ముఖంలా కళ్ళ బాగానే కనబడుతుంది కానీ జీతం ఎంత మాట్లాడుకున్నావు? ఏ బుజ్జి ఎవరొక జోక్ వేసిన కానీ వనిస్లా డ్యూటీ పోతున్నా. సాలరీ వచ్చేసి 10,000 రూపాయలు నెలకు. 10,000 రూపాయలా? ఓల్ టైం ఏమన్నా ఉన్నదా? అబ్బో ఓటు బాగుంది. ఆ తాగిపోయిన సీజన్ వచ్చినావా అన్నడ వారుతారు, మనం ఒక కుప్పేయాలి. చీ గసవని పని చేస్తావా? మెంటల్ మోకుందానా? ఏమో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం లేకపోతే ఏమన్నా వేరే పనికి పోతున్నా ఏడన్నా నా ఇంజనీరింగ్ పైన అది ఒకటి ఉంటుంది అక్కడన్నా. మళ్ళీ ఏమంటుంది అన్న అంటే ఉంది ముఖం. అయితే కానీ పొద్దులేసి చదివి పెట్టు, వెళ్ళి పోవాలి డ్యూటీకి. మళ్ళీ ఎన్నిటి నుంచి ఎన్నిటి దాకాను? పొద్దుల 10 స్టార్ట్ చేస్తే పొద్దుకి బయట దాకా తీసుకుంటే ఇచ్చుడే, మదర్ దుబ్బతో వేసుడే. ఊక అదే పని చేసుకుంటుంటావా ఏంది? పైసలన్నీ అటే పెట్టేటట్టున్నావు. ఇస్తున్నా గట్ల పెడతానా నేను? అబ్బో ఆ గుడి ఈ సర్ది ఏ పెక్కి కాలుతుంది? కొంటుంటాయి, కొనకపోతే ఏడికెళ్ళి ఉంటాయి. ఏంది కొంటుంటాయా? ఇడిదే ఒకసారి ఇరు. ఈ కురులు ఏం చెప్తున్నావే? ఊసిపోతాయి ఇవి. నీకు అత్తిరిచ్చి కోని ఏమైతే ఓ టిఫిన్ బాక్స్ పెద్ద అత్తింత అంతరా టిఫిన్ బాక్స్ వస్తుంది. బాగానే వస్తానే మాటలు. అయితే ఇలా రాంగ్ కొడుకొని కచ్చుకో. కొత్త టిఫిన్ తెచ్చుకోనా? నీ అక్క నువ్వు అచారు వండు. ఆ సిగరెట్ అత్తిరిచ్చి కొత్త టిఫిన్ కొంటా. పట్టణ వస్తున్నాయి చికెన్ టిక్కాలకు అన్నట్టు గిన్నెల బొమ్మలు వస్తాయి, దానికి అమ్ముతా. అవునే అన్న, ఈ దుకాణం పెట్టే వరకు మీకు ఖర్చు పడొచ్చిందే? బాగా నచ్చింది కా? నీకు ఎందుకు అవన్నీ సామాన్ అయితే పెట్టుకోను. బీరవత మంచిగా ఉండు అన్నా. బీరవత కథలు రాసుకో.
బతుకు పగ్గాలుగా బతుకు మంచిగా లేపాయే బీర్ తాగబుద్ధి కాబట్టే పైసలు రూపాయలు లేపాయే ఈ బీరాబు తెస్తున్నా పని చెప్తే తిరుపతి అన్న వయసులో పని చేస్తుంది తెలుసా మన తిరుపతి అన్నానా ఇయ్యాల జాయిన్ అయ్యాడు ఏంది మరి అక్క మనడు ఉన్నాక మనకేం ఎత్తున్నావు 2-3 పట్టుకురామని మెల్లగా గోపుతా హలో అన్నా నమస్తే చెప్పరా చిన్ను ఏడున్నావే వైన్స్లో రా వైన్స్లా అక్క వైన్స్లో భలే జాబ్ కొట్టినవేందే ఏమోరా అట్లా బాగుంది అట్లా అయింది కానీ ఇయ్యాలనేవేనావా ఇయ్యాలనే గంటన్నర అయితే నేను జాయిన్ అయ్యి కానీ దొరకదే అది ఓలకు చేద్దామన్నా కానీ నీకు భలే ఇచ్చుడిచ్చిరేందే ఇక మనడు కారా మనోడు బతలాడినా ఇక మనోడికి చెప్పినట్టే ఈ వైన్స్ అన్న ఫోన్ చేసిండు సెట్ చేసిండు కథం జీతం కూడా కొద్ది జీతం ఎక్కువ జీతం రాబట్టి అందులో బాగా ఎక్కర్రా 10,000 రూపాయలు వస్తున్నాయి సరే కానీ అన్న బీర్ తాగబుద్ధి అవుతుంది కాయే బీరే అవుతుందా సరే తీరా తాగంతి ఇన్న ఇద్దరం కూకున్నాం ఇద్దరు రారా పట్టుకరా 4 బీర్లు ఇలా ఆయన వేద్దాం సరే పట్టుకత్తి పట్టుకురామని దా సరే అత్తునా వేద్దాం అరే పట్టుకత్తున్నట ఇయ్యల్లా జాయిన్ అయినరా అది అనమాటే ఆగో ఎంత పొంగులు ఎక్కువ మరి దావత్ ఎట్లా దావత్ ఇచ్చుడే తప్పుతుంది మెల్ల ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కూకుంది అన్నా నా కాదు ఇంకో 4 బీరు రాయే ఏం అన్న రాయ్ మా కాదు రాయే ఇట్లయితే కానీ జీతం 2 రోజులకి ఇవ్వాలి ఆగో ఏమైంది పంటను అన్నం తినవా ఆగో తింటా కానీ ఇంకెప్పుడు తింటావు 10 నిమిషాల తర్వాత అంత ఎట్లనో మాట్లాడతాను తాగచ్చినవా ఏంది కొద్దిగా కాలు పట్టెక్క గజ్జెప్పు కడుపు నిండా కళ్ళున్నాక అన్నమేం పోతుంది గవాన్ని నడవే కానీ పెట్టిన అన్నం అంతా ఖరాబ్ అవుతుంది అన్నం తినేవులే అద్దంటావేందిలే ఇటు పట్టు అగో ఇదేంటి బావా ఎంటికలన్నీ ఊసిపోతానే కదా అసలు మనసులో పోతురు ఎంటికలకి ఏం వచ్చిందే నువ్వు ఎత్తే పేరు చూడు గుడ్డ పెడతాను ఇటు పట్టు సర్ది పెట్టామనే మా పెట్టిన సర్ది లేకపోతే ఇక్కడ జీతం పడుద్ది ఏంది జీతం ఇలా పడుతుందా సర్దేపా నువ్వు అదే ఇవాళ సర్దెందుకు ఎట్లా జీతం పడుతుంది కదా ఇలా పని పోకపోతే ఏం కాదు పోయి జీతం ఆడుకొని రాంగా కిలో చికెన్ అన్న మటన్ అన్న పట్టుకరా ఎంత కోటరే అన్న రాంగా కోటరేమో కానీ నువ్వైతే పట్టుకరా పో పట్టుకత్తే జీతం రానే పట్టేయాలా అన్న మాకు లెక్క చూడే ఎప్పుడైనా 10,000 ఇప్పుడు 11,000 అయినాయి 10,000 నీ జీతం ఇంకా 1,000 రూపాయలు నాకే రావాలి అమ్మా 1,000 రూపాయలా రోజు డ్యూటీకి వచ్చాడైనా రోజు 2 బీర్లు తాగుడైనా ఇక కావాలి లెక్క వేసుకో నువ్వే ఇక మరి ఇక ఏ లెక్క ఎందుకు తీయ ఇక నేను తాగింది నిజమే రాసింది నిజమే కానీ నీకా నాకు ఎక్క ఏమైంది తెలుసు కానీ 2 బీర్లు వీలైతే తీసుకుంటా తీసుకొని మళ్ళీ నీళ్ళనే రాసుడు ఇక మరి తీర్పనానే మళ్ళీ నీళ్ళు లేదా నీకెందుకు బా తాగుతున్నా కానీ తినమే ఉంటుంది కదా తాగత్తా మహేంద్ర కరెంటు పోతుంది కరెంటు వచ్చింది కరెంటు పొలంకే పోవాలి ఇంకా పైసలు తెచ్చినావా ఇద్దే ఎంత ఇచ్చిండు తెచ్చిన 10,000 పడ్డాయా వెళ్తలేవు కానీ లెక్కలి ఒక 1,000 రూపాయలు 10,000 వస్తాయి కానీ ఏంది 1,000 రూపాయలు 1,000 రూపాయలు ఎందుకు ఇప్పుడు అవు కానీ చికెన్ ఏది చికెన్ లేదు ఏం లేదు నువ్వు ఎందుకు తాగొచ్చినావు అదే పై నువ్వు పైసలు పడ్డాయి అని తాగొచ్చినావు కావచ్చు కానీ చికెన్ ఏది పైసలు ఏమో అని అవుతాను కాదే రోజు పనికేనా పోయినావు
పనికైనా పైసలు రోజు 2 దాకా వచ్చిన అవ్వా! ఏంది అటే అయిపోయినాయి 1000 రూపాయలు బాకీ అయినాయి. దేవుడా రాములా ఇంత పని చేసినావేంద్ర ముండో కొడుక నీ దినాలు గాను నా మొగడు మారిండు మంచిగా పని చేసుకొని బతుకుతాను అనుకున్నా కదరా 10,000 అంటే తాగొచ్చినావా పోసి ఎందుకు ఎడుతున్నావు తాగినే బరదాయన రోజుకు 300 పెట్టిన పోసినాయి కడుపులో ఏం చేయమంటావు? అమ్మో ఏంది 300 రూపాయలు అయినవా అయినా రోజు 300 రూపాయల చొప్పున తాగినా నెలకు 9,000 రూపాయలు అవుతాయి ఇంకా 1000 రూపాయలు ఏవి ఆగా నేను మర్చిపోతున్నా మొన్న మా దోస్తుడు మనిషిని ఫోన్ చేసిండు ఒక 2 బీరు ఎక్కువ పడినాయి కథ ఆడికాడికి అల్లి సున్నా నీదేం బతుకో ఏమో నల్ల మొక్క పోడా నువ్వు 9,000 రూపాయలు అయినాక ఏం మనిషి చెప్పు నీది కాడు పాషేరువా అరే నేను వైన్స్లో పని చేస్తున్నాడే మా దోస్తుగాడు ఫోన్ చేసిండు నాకు నా సర్కిల్ పెద్దగా మా దోస్తు నాకు ఫోన్ చేసిండు అరే ఒక 4 బీరు పట్టుకోరు ఆడ పట్టుకొని పోయినా ఏం చెప్తావు చెప్పు అప్పుడు తాగినాం ఆడికాడికి 10,000 లెవెల్ నిండినాయే నువ్వేమో గిట్లా వేస్తే ఇప్పుడు నన్ను ఏం చెప్తావు చెప్పు అంటే ఏ, బొంగ 10,000 ముంచినవా నన్ను ముంచిన బరాబర్ ముంచిన సరే నువ్వు తాగినోని దాక గాళ్ళందరికీ ఎందుకు తాగబెట్టినావు నీకు మంది సోపతి గాళ్ళకు తాగబెట్టుడు తినబెట్టుడికే సరిపోతుంది మరి ఇల్లు ఎట్లా గడవాలి చెప్పవా ఏందే ఇల్లు లేదా ఇల్లు ఏందే ఇతను ఏమైంది ఏమవుతుందంటే మంది తినబెట్టుకుంటూనే ఉంటావా నీకు ఇల్లు సో ఎప్పుడు పడుతుంది ఇంకా పెళ్ళని సో ఎప్పుడు పడుతుంది తిన్నోడు మంచిగానే ఉంటాడు తాగినోడు మంచిగానే ఉంటాడు మనకే కదా ఎండేది ఉర్రకున్నాడు ఆహా ఒర్రక ఇంకా నన్నే అంటావా దా పోందా ఎటు నిన్నేం చేయాలో నాకు మా ఏర్పాటే కానీ దా నీతోనేమైంది బొంగు అదే అవుతుంది దా దా అమ్మ దా కలర్స్ పెట్టు ఏయ్ నడువు నువ్వు అంటే పండబెట్టు దేవుడా ఆహా ఇంట్లో పండబెట్టాలా నీకు పెండ్ల ఇలువ తెలుస్తలేదు దోస్తుగాళ్ళ ఇలువ అయితే బాగా తెలుస్తుంది నీకు నువ్వు 2 రోజులు ఇన్ని ఆనకు అన్నావు అనుకో బిడ్డ అప్పుడు నా ఇలువ తెలుస్తుంది పండు రోగం తిరగాలి ఆడకూడదు చచ్చిపోతాయి ఎవరికి ఆన్నే సావు నీ చల్లటి బీరు తాగున రాయ ఇడికే అయ్యో చలి పెడితే ఆన పడితే దా 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 ఇంకరా రా 10,000 మింగినవు ముండ కొడుక ఆన్నే పండి సావు డీజే కొట్టు డీజే అయితే ఇప్పుడు పాట వేసుకుంటా and DJ Nani Husnabar.